పోయిన వారం కురిసిన వర్షాలకు పరుగులు పెడుతున్న గోదావరిని చూద్దామని వెళ్ళానండి. పుష్కర్ ఘాట్ దగ్గర అడ్డుగా కర్రలు కట్టేశారు. సర్లే ఇక్కడ వరకు వచ్చాం కదా, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ అన్నా చూద్దామని వెళ్తే ఇక్కడ ఉందండి అసలైన గోదావరి. గోదావరి ఉగ్రరూపాన్ని చూడాలంటే కాటన్ బ్యారేజ్ మీద నుంచి చూడాలండి. ఆ పక్కనే చేపలు పడుతుంటే సరే చూసేద్దామని అక్కడికి వెళ్ళానండి. నీటిలో ఫ్రీగా దొరికే చేపలు పట్టుకుని మనకు చాలా రేటుకి అమ్మేస్తున్నారని నాకు ఒక అభిప్రాయం ఉండేదండి. కానీ వీళ్ళ కష్టం చూశాక అది చెరిగిపోయిందండి. వాళ్ళతో వాళ్ళు చేపలు పట్టడం వీడియో తీసి మీకు చూపించాలని ఒక అరగంట సేపు అక్కడే ఉన్నానండి. వాళ్ళు ఎన్నిసార్లు వలలు వేసినా ఒక్క చేప కూడా రాలేదు. సర్లే వీళ్ళ కష్టానికైనా మీరు ఒక లైక్ ఇస్తారు కదా అని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. చేపలు పట్టడం ఇంకెలా కావట్లేదు కదా అని ఆల్రెడీ పట్టేసిన చేపలను అమ్ముతుంటే వాటిని చూసుకుంటూ ఇంటికి వచ్చేసానండి.